మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసి సమస్యలను విన్నవించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కలిసి ఏపీ కేబుల్ ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. అలాగే భూ సమస్యలపై వచ్చిన అర్జీలను సైతం మంత్రి లోకేష్ స్వీకరించారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని యువనేత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత కూడా పాల్గొన్నారు. ప్రజల వద్ద అర్జీలు స్వీకరించి వాటికి పరిష్కారం చూపిస్తామని బాధితులకు మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ప్రజా సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సవిత చెప్పారు. లోకేష్ ప్రజా దర్బార్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. స్టేట్ పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బారు ఏర్పాటు చేశాం. ఆ ప్రజా దర్బార్లో మరి ఈరోజు ప్రజా సమస్యల కోసం ఏదైతే ప్రజల కోసం కష్టపడుతున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈరోజు గ్రీవెన్స్ కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. చాలా ఇష్యూలో మేజర్ ఇష్యూస్ వచ్చి రెవెన్యూ ఇష్యూస్ రావడం కూడా జరిగింది. మరి దాంతోపాటు కొత్తగా హౌసింగ్ కావాలని కూడా అడిగారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా చాలామంది ఇక్కడికి విచ్చేశారు. మరి కొన్ని ఇక్కడ పరిష్కారం అయ్యేటివి ఇక్కడ కొన్ని పరిష్కారం చేసాం. కొన్ని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా తీసుకురమ్మని కూడా వాళ్ళకి ఆదేశించామన్న విషయం కూడా తెలియజేస్తాం. మంది సామాన్యులు వాళ్ళ వినతి పత్రాలు తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి పరిష్కారం చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గుంటూరు రూరల్ మండలం వెంగళపాలెం సర్పంచ్ని. 4 years నేను చాలా ఇబ్బందులు పడ్డాను గత ప్రభుత్వంలో. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినా కూడా లోకల్ నాయకుల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఈ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఏ సమస్య మీద వచ్చారమ్మా? అదే లోకల్ నాయకుల వల్ల నేను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాను మేడం. నా కొడుకు కూడా అలాగే చనిపోయాడు. 42 ఏజ్ బాబుకి, నా కొడుక్కి. ఈ రాజకీయాల వల్లే బాబు చనిపోయాడు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఇవాళ నా కుటుంబం రోడ్డును పడింది. అందుకని దాని గురించి వివరించడానికని, చెప్పుకోవటానికని ఇక్కడికి పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది మేడం. సో ఇంకా ఇక్కడికి చాలా మంది అయితే రావడం జరిగింది. వాళ్ళలో ఇంకొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉండవల్లి. మేము ఉండవల్లిలో ప్లాట్లు ఇచ్చాము. సీట్ యాక్సెస్ పక్కన ఇచ్చాము. ఎన్టీఆర్ భవన్ దగ్గర, అదే ఎన్టీఆర్ క్యాంటీన్ వెనకగా ఇచ్చాము. మాకు ప్లాట్లు కొంచెం శ్మశానాల మధ్య కేటాయించారు. 3 శ్మశానాలు ఉన్నాయి కొండ పక్కన. మాకు అటువైపు ఒకవైపు ఇవ్వాల్సింది దక్షిణంగా, మాకు ఎక్కడో దూరంగా 3 కిలోమీటర్ల అవతల కొండ కింద శ్మశానాలు ప్లస్ 3 రకాల శ్మశానాలు ఉన్నాయి. అక్కడ ఒకటి కాదు. ఆ శ్మశానాల మధ్య 3 వైపుల మధ్యలో ఒకే రోజున మన 18/2/26 కేటాయించారు. మాకు ప్లాట్లు 30 ప్లాట్ల వరకు కేటాయించారు. దానివల్ల మాకు ఎవరో చెప్పుకోవాలో చెప్పుకున్న వినేవాళ్ళు లేక ఇక్కడికి ఎన్టీఆర్ భవన్కి వచ్చి ఇస్తున్నాం, చెప్పుకున్నాం అందరు. కానీ ఎవరు కూడా సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఖరీదైన భూమి ఇచ్చి పనికిమాలిన భూమిలో 3 కిలోమీటర్ల అవతల శ్మశానాలు, 3 శ్మశానాలు ఉన్న చోట కరెక్ట్గా దాని పక్కన ఇచ్చారు. చెప్పుకున్నాం అధికారులకి, స్పీడ్గా స్పందిస్తే మాకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ మేము అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము. స్పందన ఎలా ఉంది? కలవాలి. ఇప్పుడు కలిసిన తర్వాత కానీ మాకు స్పందన ఎలా ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది. సో ఈ ప్రజా దర్బార్కి చాలా మంది వచ్చారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. మాకు ఇట్లా డబ్బులు కట్టించుకొని మోసం చేశారు. 1 లక్ష రూపాయలు కడితే నెలకి 10,000 చొప్పున 20 నెలలు ఇస్తామని, లేదంటే 40 గ్రాములు గోల్డ్ ఇస్తామని, వెండి, సిల్వర్ అని ఇలాంటివన్నీ చెప్పి మాకు అసలుకి ఆశ చూపించి, మీ చుట్టాల చేత ఎవరినైనా కొత్త వాళ్ళ చేత కట్టిస్తే 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఇస్తాం, 1000 రూపాయలు కమిషన్ ఇస్తాం, ఇలా చెప్పి టైంకి 7 గంటలకే డబ్బులు పడేలాగా చేసి అందరిని నమ్మించి మోసం చేసి క్రియేట్ చేసి వీళ్ళందరూ కలిసి చేశారు. అందులో ఒక అతను పరారయ్యారు. మిగతా వాళ్ళు ఇక్కడే ఉంటూ మేము బాధితులమని చెప్తూ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలుకి ఏది అడిగినా కానీ మాకు తెలియదని అలా చెప్తూ ఉన్నారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కూడా, స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. మాది వచ్చేసి 10 లక్షలు ఉన్నాయండి. అన్నం పూర్ణచారం అనేది ఆయన పారిపోయారు. వీళ్ళేనండి హస్బెండ్ అండ్ వైఫ్. 16/2 శ్రీవారాహి ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ ట్రేడ్ దోస్ అని కంపెనీ పెట్టాడండి. మా దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు కట్టించుకొని నెల 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. మేము దానికి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇప్పుడు వరకు మనకి ఇంకేం న్యాయం జరగలేదండి. దానికోసం మేము లోకేష్ గారిని కలవడానికి వచ్చాం. అధికారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు మీ సమస్య అధికారుల నుంచి అయితే మేము చేస్తామండి, చూస్తామని చెప్తున్నారు. కానీ ఇంకా
ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు మేడం. సో ఈ ప్రజా దర్బార్కు సంబంధించి రాష్ట్ర కోర్బ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర మనతో ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎంతమంది వరకు వచ్చారు, ఎన్ని వినతి పత్రాలు వచ్చినాయని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఈరోజు ఎన్ని వినతి పత్రాలు వచ్చి ఉంటాయి? ఈరోజు కనిష్టం 300 పైన వచ్చాం మాకు వినతి పత్రాలు. డబల్ కూడా వచ్చాం, కొన్ని డబల్ రాని. ఇప్పుడు కొన్ని సందర్భ సమస్య ఎప్పుడు మేము అర్జీ ఇచ్చారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పంపిస్తాం. కొన్ని డిపార్ట్మెంట్ అయితే కొన్ని మేమే ఫోన్లో మాట్లాడతాం, కొన్ని తహసీల్దారు సబ్ కలెక్టర్ వాళ్ళు బిజీలో ఉంటాం. మేము ఇప్పుడు ఫోన్ మాట్లాడితే మాట్లాడదు కదా, కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాం. కొన్ని చాలా 74% పరిష్కారం అయినవి. దీంట్లో ఏమో 20% మిగిలి వచ్చు. చాలా పరిష్కారం అయినా. నేను ఇప్పటికీ నేను 4-5 గ్రీవ్స్కి వచ్చాను నేను. ప్రతిసారి నేను చూస్తున్నాను కదా, 300-400 వస్తారు. చాలామంది దీని నుంచి చాలా ఉపయోగం ఉందని చాలా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా దర్బార్కి మంత్రి సవిత ఆధ్వర్యంలో కూడా నడుస్తుంది. ఆవిడే కొంతమంది వినతి పత్రాలు అయితే తీసుకొని వాళ్ళకి ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడికి ఎంతమంది అయితే. ఈరోజు చాలా మంది అయితే రావడం జరిగింది. సుమారు వందల్లో అయితే జనాలు అయితే వచ్చారు. వాళ్ళ సమస్యలు ఇక్కడ స్వయంగా లోకేష్ గారికి కానీ ఇక్కడ అధికారులకు కానీ చెప్పి వాళ్ళ సమస్యలు ఇక్కడ పరిష్కారం చూసేందుకు అయితే ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, YK న్యూస్, విజయవాడ.